ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్గా వేసిన మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకపోయా. గెలిచిన కానించి ఒక్కసారి ఏమో ఏదో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇప్పుడు సరే వచ్చిండు, అట్లా కనబడిపోయిండు అసెంబ్లీకి. 2 లక్షలకు 2.5 లక్షలకు పైన జీతం తీసుకుంటున్నటువంటి ఈయనే గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా. ఒక్కరోజు రాకపోతివి, ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి మళ్ళీ స్టార్ క్యాంపెయినర్. స్టార్ క్యాంపెయినర్ అంటే ఎవరు ఉండాలి? ప్రజల్లో తిరగాలి, వ్యవహారం నడపాలి. ఇప్పుడు నువ్వు కనీసం గజ్వేల్ ప్రజలు కూడా కలిసేటువంటి స్థితిలో లేరు రవిత్రి. సో ఓడిపోయిన కానించి మరి ముఖం చూపెట్టొద్దు అనుకున్నారా జనాలకి? ముఖ్యంగా గజ్వేల్ ప్రజలకు చూపెట్టొద్దు అనుకున్నారా? అసలు ప్రజలతో తెగదెంపులు తెప్పుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? లేకపోతే ప్రజల మీద అలిగిల్లా మీరు ఇంకా ఓడగొట్టిల్లని? ఇప్పుడు చెరువు మీద అలిగినంత మాత్రాన ఏం కాదు చెరువుకు. సో ఎవరికి ఏమవుతుందో తెలుసు అందరికీ. సో ప్రజల మీద అలిగి ప్రజలకు తెలిసి వస్తుందన్నటువంటి ఆ విర్రవీగుడు సంబంధించినటువంటి ఆతనంతో విర్రవీగుడు తనంతో ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. సరే, నువ్వు కొట్టాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నువ్వు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆహో ఓ అని చెప్పేసి కూడా ఎవరు మెచ్చుకున్నటువంటి స్థితిలో లేరు. మీరు ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులని రిపీట్గా మళ్ళీ వీళ్ళంతా కూడా కంటిన్యూషన్గా తప్పులు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి అప్పులు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పులకి వీళ్ళు చేసినటువంటి అప్పులకి చాలా దగ్గర సంబంధం ఉంది. 2.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చింది వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందుకి. 2.5 లక్షల కోట్లు. మీరేమో 7-8 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని ఏదైతే ప్రచారం అయితే ఉన్నదో వీళ్ళు 2 సంవత్సరాలు కాకముందుకే ఈ విధంగా తీసుకొచ్చారు. అంటే కేవలం 5 ఏళ్లలోనే మీ టార్గెట్ వీళ్ళు రీచ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మీ టార్గెట్ను బద్దలు కొడతారు వీళ్ళు. ఇదేమైంది? మీ టార్గెట్ని సైతం కూడా వీళ్ళు బద్దలు కొట్టేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ని పెట్టిండు. స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ని తీసుకొచ్చి పెట్టిండు కదా. సో నిజమే, స్టార్ క్యాంపెయినర్గా అంటే మరి ఆయన వచ్చి ఎప్పుడు ప్రచారం చేయాలి? మరి ఇంకా ఓడిపోతాం ఇక అని చెప్పేసి అనుకొని ఏమన్నా అట్టగిట్ల ఏమైనా ఫిక్స్ అయిపోయిందా మరి ఏందనేది తెలియదు. మొత్తానికైతే మాత్రం ఆయన రాననుకుంటా ఉన్నాడా మరి ఏందనేది తెలియదు. కానీ